ఓన్లీ అదే కాదు, మీరు పేరుకే ప్రైవేట్ అని ఉంది కానీ మిమ్మల్ని ప్రభుత్వ బిడ్డల్లాగా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో ప్రైవేట్ విద్యా వ్యవస్థలు కూడా అదే సమాన స్థాయిలో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మీరు చాలా డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్లలో కూడా సర్వీస్ రికార్డు కావాలని చెప్పి ప్రత్యేక అధికారి ద్వారా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి అదొక డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా GOMS నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు ESI EPF సౌకర్యం కల్పించాలి, సకాలంలో ఇంక్రిమెంట్లు చెల్లించాలని చెప్పి ఇక ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి. గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రైవేట్ పాఠశాలల పనివేళలు ఉదయం 8:45 నుంచి 3:40 వరకు ఉండాలి. తెలంగాణ మిగతా జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలల పనివేళలు 9:45 నుండి 4:40 వరకు ఉండాలి. పాఠశాలలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ పాఠశాల నియమావళి ప్రకారం సెలవులను అమలు చేయాలి. శిక్షణా తరగతులు 10 దినాల్లో మాత్రమే నిర్వహించాలి. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు TA DAలు చెల్లించాలి. ఇందులో ఏదన్నా ఒకటి ఏది తప్పులేదు. ఇందులో ఇవన్నీ న్యాయబద్ధంగా మీ అందరికి దక్కాల్సినటువంటి హక్కులు ఇవన్నీ. ఖచ్చితంగా ఈ హక్కుల సాధన కోసం తీర్మార్ మల్లన్న ప్రైవేట్ టీచర్స్ కండగా నిలబడతాడు. ఖచ్చితంగా మీ వాయిస్ను ప్రభుత్వ పరంగా నెరవేర్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే